హలో ఆల్, ఫుల్ డే లాగ్ చేయమని చాలామంది నాకు కామెంట్స్ పెడుతున్నారు. సో ఈరోజు ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడే లేచాను. సో అరౌండ్ 6 అవుతుంది, 5:36. నేను లేవగానే లేచేస్తుంది ఫస్ట్ సమన్వి. లేచి కిచెన్లోకి వచ్చేస్తుంది. అంటే నేను కుక్ చేసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏడుస్తుంది ఎత్తుకోమని, ఏదో ఒకటి ఇచ్చి లైక్ డైవర్ట్ చేస్తూ ఉంటాను అనమాట. నేను లేవగానే పాలు అయితే ఇస్తాను. ఫస్ట్ పాలు కలిపిచ్చేసాను. సమన్వి సగమే తాగుద్ది. సగం అంటే ఒక్కొక్కసారి పావే తాగుతుంది. ఎంత ఇస్తాను అంటే లైక్ ఒక గ్లాస్ ఉంటుంది కదండి, పావు లీటర్ గ్లాస్, అది ఇద్దరికి హాఫ్ ఇస్తాను అనమాట. అందులో సగం తాగుతుంది, లేకపోతే 1/4 సమన్వి. సాన్విక పర్లేదు, బెటర్, కొద్దిగా తనకి ఆకలిస్తూ ఉంటుంది కదా, నైట్ అంతా ఏం తాగరు కదా. సాన్వి తాగుతుంది కానీ సమన్వి తాగదు. చూడండి ఎలా చూస్తుంది. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్. నవ్వుతుంది కేక్. సో ఇప్పుడు ఫస్ట్ నేను లేవగానే ఏం చేస్తానంటే, లేచి కిచెన్లోకి వచ్చిన వెంటనే చేసే పని ఏంటంటే, వీళ్ళకి పాలు ఇస్తాం. పాలు ఇచ్చిన తర్వాత బాటిల్స్ని బాయిల్ చేసేస్తాను అనమాట పొద్దున్నే ఫస్ట్ ఒకసారి. అంటే ఎక్కువసార్లు పాలు తాగితే డేలో కూడా మళ్ళీ నేను బాయిల్స్ని ఇలా ఇది చేస్తాను, బాటిల్స్ని. అండ్ ఎగ్స్ కోసం వాటర్ పెట్టాను, ఎగ్స్ బాయిల్ చేస్తాను అనమాట. అంటే ఇక్కడే ఉంది చూడండి, ఏం పని పొద్దున్నకి. రైస్ కుక్కర్లో ఇడ్లీ వేస్తారా అని కూడా అంటే ఐడియా ఉండదు, కొంతమందికి తెలిసే ఉంటుంది. నేను ఎందుకు ఇలా వేయడం మొదలు పెట్టానంటే, లైక్ మామూలు వేస్తుంటే మంట సరిగ్గా అడ్జస్ట్ అవ్వకపోవడం, ఇడ్లీలు పొంగిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. అదే ఇందులో అయితే అలా ఏం అవ్వదండి, నీట్గా వస్తాయి ఇడ్లీలు. నేను 1/2 గ్లాస్ వాటర్ వేస్తాను, వేసి కింద ఏదైనా బౌల్ పెడతాను. అంటే స్టాండ్ ఉన్నది నా దగ్గర ఉంది, అది మూత కవర్ అవ్వట్లేదు అనమాట, పైకండా వచ్చేస్తుంది స్టాండ్. అందుకే ఏం చేస్తానంటే 3 రేకులు, మాకు 3 సరిపోతాయి కదా, పిల్లలు 2 తింటారు, ఒకసారి 3 తింటారు, అలా మాకు 4 సరిపోతాయి. సో 3 ప్లేట్స్ దాని మీద ఒకటి సరిపోతాయి. ఇలా బ్యాలెన్స్ అయ్యేలా పెడితే కింద గిన్నె పెట్టి సరిపోతుంది. ఇడ్లీ బ్యాటర్ నేను ఇంట్లోనే రుబ్బుకుంటానండి, నాకు ఫస్ట్ నుంచి అలవాటు లేదు బయట కొనడం. ప్రతి 3 డేస్కి 4 డేస్కి నేను వేరే టిఫిన్ మధ్యలో చేస్తున్నా సరే ఇడ్లీ బ్యాటర్ మాత్రం ఉంచుకుంటాను. పిల్లలతో ఉంచుకోవడం బెస్ట్ అండి. గబుక్కుని వాళ్ళకి ఆకలేసినా, ఎక్కడికైనా బయటికి వెళ్ళినా ఈ బ్యాటర్తో ఇడ్లీ వేసుకున్నా, వట్టేసుకున్నా పట్టుకెళ్ళిపోవచ్చు. ఇడ్లీ అవ్వడానికి నియర్లీ ఒక 15 మినిట్స్, 10 to 15 మినిట్స్ పడుతుంది అంతే. ఈలోపు పాలు తాగుతారు కదా, లేచి ఆడుతూ ఉంటారు, ఇలాంత బొమ్మలు తీసి ఆడతారు, ఒక్కొక్కసారి పీచి పెడతారండి. అలాంటప్పుడు ఏం చేస్తావు అంటే, ఇంక వాళ్ళతో ఉండడం, వాళ్ళతో కూర్చోవడం, ఆడడం, లేదన్నా చేయలేదు, ఎత్తుకుని తిప్పాలి. లేకపోతే బాల్కనీ, ఈ మధ్య ఏం చేస్తున్నానంటే బాల్కనీ యాక్సెస్ ఇచ్చి, ఎలా అంటే పూర్తిగా వాళ్ళు వదిలేమో, అక్కడే ఉంటాము. రోడ్ మీద వెళ్ళే వాళ్ళు డాగ్స్ కనిపిస్తాయి, కవ్వు కనిపిస్తుంది, అవి చూస్తూ చెప్తారు. డాగ్ అయితే వచ్చేదాన్ని ఇద్దరికి, కవ్వు ఈ మధ్య కా అంటున్నారు, కవ్వు అని చెప్తుంటే, సాన్వి అయితే ఇంకా చెప్పగానే అనేస్తే అనదు, తను 3 ఉంటే అంటది. బోబో అని ఎన్నిసార్లు అన్నా అందనమాట, తనకు అనాలనిపిస్తే అంటది. సాన్వి అయితే చెప్పగానే చెప్తూ ఉంటుంది రిపీటెడ్గా. సో ఇప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్కి నేను మళ్ళీ ఈ లోపు మధ్యలో చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, లైక్ హాల్ సర్దుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాను. 9కి వస్తుంది, మీరు చెప్పాను కదా. ఈలోపు బెడ్ అని అన్నీ సర్దుకుంటా. బెడ్రూమ్స్ 2 నేను డోర్ వేసేసి ఉంచుతా, ఎందుకంటే లోపలికి వెళ్ళి మంచం ఎక్కి దూకడం ఇవి చేసేది ఇది వీళ్ళు. అందుకని నేను హాల్ నుంచి కిచెన్ వరకు యాక్సెస్ నాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మా హాల్ ఇక్కడికి డోర్, ఎంట్రన్స్ డోర్తో సహా ఈ కార్నర్ దాకా కనిపిస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారని చూసుకుంటూ ఉంటాను, బెడ్రూమ్స్ 2 లాక్ చేసి. ఇది కూడా అడిగారు, మీరు ఎలా మేనేజ్ చేస్తారు, పిల్లలు అటు ఇటు వెళ్ళిపోతారు కదా, ఈ యాక్సెసే ఇస్తానండి నేను. అండ్ వీళ్ళు పీకేలాగా ఏమి బయట ఉండవు, నేను అది కూడా మీకు చూపిస్తాను. మా డోర్స్ ఏంటంటే హ్యాండిల్స్ ఉండవు, హ్యాండిల్స్ ఉంటే పీకేస్తారు. పూజ మందిరం పీకే నేను వీడియోస్ మీకు పెట్టాను ఆల్రెడీ, అవన్నీ కూడా చూపిస్తాను ఈ వీడియోలో నెక్స్ట్. సో ప్రెసెంట్ అయితే నేను చిన్న చిన్న వర్క్స్ చేసుకుని వస్తాను. సమన్వి, ఆమె వంపేసిన వాళ్ళకి ఇంకా ఆమె పెట్టకూడదంట. వంపేసావు కదా, ఇదంతా ఏంటి, ఇవన్నీ ఏంటి, ఇదిగోండి చూసారు కదా. అంటే ఈ ఫ్లోరింగ్లో మీకు కనపడుతుందో లేదో తెలీదు, ఇది ఇవి చేసిన పని. పెట్టకూడదు ఆమె, వంపెత్తున్నావు కదా. ఇంకా ఇవ్వనా ఇందులో ఇవ్వనా? మరి కింద వంపేసావు, ఒలిపోయినాయా? నువ్వు వంపలేదా? అది అక్కడ ఉంటాయంటే ఇమ్మని అడుగుతుంది. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ పెట్టాను బౌల్లో. వాడి నుంచి ఆడుతుంది. నేనైతే చిన్న చిన్న పనులు చేసుకుని వచ్చాను, సాన్వి గళ్ళు వేస్తాడని చెప్పి. సాన్వి పిల్లోస్ అడ్డు పెడతాను, కింద కూడా ఈ మ్యాట్ వేస్తాం అనమాట. అంటే చెప్పలేం కదా, గమ్మున దొల్లితే పడిపోతారని భయం. అడుగో సాన్వి పండు, ఏంటి
నేను కూర్చోబెట్టాను కింద. సాన్వి గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. బద్ధకం, చాలా బద్ధకం సాన్వికి. హై హై పద నాన్న తిందాం. ఇడ్లీ తింటారా? నాన్న తింటారా? ఇడ్లీ రెడీ. నేను పీసెస్ కింద చేసి చట్నీ వేసానండి, అల్లం చట్నీ. ఇద్దరికి ఒకటే ప్లేట్లో పెడతా. ఎప్పుడైనా సపరేట్గా ఇస్తా, ఇంక పేజీ పెడుతుంటే మ్యాక్సిమం ఒకటే ఇస్తా, షేర్ చేసుకుంటారు కదా అని. అలవాటు అవుద్ది ఇప్పటి నుంచి అని. బాగా ఒక్కొక్కసారి కొట్టేసుకుంటారు ప్లేట్ కోసం, అప్పుడు ఇంకొకటి మారుస్తాను. చట్నీ అలవాటు అయింది ఇద్దరికి. మేము తినడం చూసి అడగడం మొదలుపెట్టారు, ఇంకా పెడుతున్నా. చూసారు కదా, 2 ఇడ్లీ ఇస్తే ఇలా చేశారు. ఇలాగే కాక ఇల్లంతా కూడా వంపేస్తారనమాట. సో మళ్ళీ తినేటప్పుడు తినిపిస్తూ ఉంటాము, ఎందుకంటే సరిగా తినరు వాళ్ళు తిన్నప్పుడు. మనం పెట్టాల్సిందే, కానీ అలవాటు అవుద్ది కాబట్టి ఇవ్వాలండి. నాకు వ్లాగ్స్ అంటే మొత్తం అంతా డీటెయిల్గా పెట్టడం ఇష్టం ఉండదండి. నేను పిల్లలు రిలేటెడ్ చాలామంది ట్విన్స్ పేరెంట్స్ అడుగుతున్నారని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. సో ఈ పాలు అయితే పిల్లలకి అనమాట 1 లీటర్ పోయించుకుంటాము. అంటే వాళ్ళు మొత్తం తాగరు. లైక్ ఒక 1/2 లీటర్ పొద్దున్న ఇచ్చానని చెప్పాను కదా, చూడండి ఇదిగో ఈ గ్లాస్ నిండా ఇస్తే ఇంత మిగిల్చారు, పూర్తిగా తాగరు. ఒక రోజు ఇంకొకసారి ఇస్తూ ఉంటా, మిగిలిన పాలు తోడు పెట్టేస్తారనమాట. ఇక్కడ ఆవులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పోయించుకుంటాము. మేము ప్యాకెట్స్ ఏమి యూజ్ చేయమండి, అది కూడా చాలామంది అడిగారు నన్ను. సో పోయించుకున్న పాలు చిక్కగానే ఉంటాయి. వాళ్ళు పోసిన దాన్ని బట్టి నేను వాటర్ మిక్స్ చేస్తాను, ఎందుకంటే మరీ చిక్కగా ఇచ్చినా ఇది కాదు కదా అని చెప్పి. ప్రజెంట్ అయితే ఆ టిఫిన్ ఏదో ఆడుతూ 2 ముక్కలు తిన్నారు. ఇంకా ఆటకి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ అరౌండ్ 9:30 ఆ టైంకి ఇంకా ఎగ్ పెడతాను. సో వీళ్ళకైతే ఇప్పుడు నేను అరటికాయ కూర వండుతున్నాను. అంటే వీళ్ళకి అంటే నేను ఏం చేస్తానంటే, కొన్ని కర్రీస్ సగం వరకు ఉడికాక వాళ్ళకి పక్కకు తీసేసి కారం లేకుండా చేస్తాను. మాకేమో కారం కలుపుతున్నాను అనమాట. ఇదివరకు అయితే అలాగా చప్పగా తినే వాళ్ళం, కానీ ఇంకా అసలు ఉండే కొద్దీ తినబుద్ధి వేయట్లేదు. సో అందుకని హాఫ్ కర్రీ వచ్చేసి పక్కకు తీస్తాను, అందులో స్పైసెస్ యాడ్ చేస్తాను. ఇంకా హాఫ్ కర్రీలో ఏమో పాలు వేయడం అలా అనమాట, పిల్లలకి అలా చేస్తాను. సో ఇప్పుడు కర్రీ వండేస్తున్నాను. ఏంటి ఇదేమన్నా ఏంటి ఇవ్వను, వంట చేయాలి. ఆడుకోపో, టీవీ చూడాలి, టీవీ చూడుపో, టీవీ చూడవా. సో కర్రీ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వీక్ స్నానాలు చేయించాలి, వీడియోస్ తీయాల్సినవి ఉన్నాయన్నమాట. ఇవ్వాలంట, కిలో వేసి కొడతారంట. అంటే వంట చేస్తారు, ఇదివరకు వీడియోలో పెట్టాను కదా. సో నెక్స్ట్ నేను చేయాల్సిన వీడియోస్ ఉన్నాయండి. ఇది వీ టాయ్ అని చెప్పేసి అమెజాన్లో, ఇన్స్టాగ్రామ్లో పేజ్ ఉంది. వీళ్ళు ఒక అన్బాక్సింగ్ చేయాలి, వీడియో చేయాలి కొలాబరేషన్ది. అండ్ ఇంకొకటి మెలీజాయ్ కేర్ఫుల్ క్యూరేటెడ్. ఇంకా వీళ్ళు షాపింగ్ చేయలేదు. మీలో ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే మ్యాక్స్లో మంచి డీల్స్ ఉన్నాయండి. చూడండి, ఇప్పుడు ఇయర్ అండ్ సేల్స్ నడుస్తుంటాయి కదా, రిలయన్స్లో కూడా. వెస్ట్ సైడ్ పెడతారు, ఇంకా పెట్టలేదు. జూడియో ఒకటి బాగుంటాయి. వీళ్ళకి ఇంకా న్యూ ఇయర్కి తీయాలి, సంక్రాంతికి తీయాలి బట్టలు. చూడాలి ఎప్పుడు ఖాళీ దొరికితే ఎప్పుడు వెళ్తామో తెలీదు. సో నేను క్రిస్మస్ వీడియో కూడా తీయలేదు. కుదిరితే బయట క్రిస్మస్ ట్రీ దగ్గర ఎక్కడికైనా వెళ్ళి తీద్దాం అనుకున్నాను, కానీ అవ్వలా. నేను అడిగారు కూడా నేను కామెంట్లో. సో నెక్స్ట్ వీడియోస్ అయితే ఇవి, వీళ్ళిద్దరివి ఈ రోజు నాకు పెండింగ్ ఉన్నవి ఇవి, ఈ రెండుతో వీడియోస్ తీయాలి. సో కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ వీళ్ళ బాత్, వీళ్ళు ఫ్రెష్ అయిపోయాక నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేస్తాను. సో మా కూర అయితే ఇలా ఉంటుంది, అండ్ పిల్లలది అయితే ఇలా ఉంటుంది. మీగడ వేసి చేస్తానమాట, చూసారు కదా. ఇలా మీగడ వేసి చేస్తాను, కొద్దిగా వేస్తాను కానీ కారం తక్కువ. చూపిస్తా అన్నా కదండి, హ్యాండిల్స్ ఉండవని. హాల్లో దానికి ఇలా బాక్సెస్లా ఉంటాయన్నమాట. ఆయన టీవీ దగ్గర వైర్లు పీకుతారని ఇలా డైనింగ్ టేబుల్ చేసి ఉంచేసాం. ఎప్పుడైనా నేను తీసి పనమ్మతో క్లీన్ చేస్తూ ఉంటాను అంతే, మళ్ళీ పెట్టేస్తాను. ఇవి దూకరా అని కొంతమంది అడుగుతారండి, ఇవి కూడా దూకుతారు మా వాళ్ళు. కాకపోతే ఎంతో కొంత ఆపుతుందని చెప్పి అలా ఉంచుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటికి హ్యాండిల్స్ ఉన్నాయి. తర్వాత అనుకున్నా ఈ వీళ్ళు వచ్చాక అబ్బాయి కూడా మామూలు హ్యాండిల్ వేసి పెట్టాల్సిందే అని. పూజ రూమ్ది అయితే మీకు చూపించాను ఆల్రెడీ, ఇది వరకు వీడియోలో ఒకటి విరగ్గొట్టేసింది. వీటి మట్టికి ఉన్నాయి హ్యాండిల్స్. అండ్ కిచెన్లో వాటికైతే హ్యాండిల్ లెస్ అనమాట. ఇవైతే నేను చాలా సేవ్ చేసేయండి, వాళ్ళకి తీయడానికి రావు. సో అవి మాత్రం అలా క్లోజ్ చేశాను ప్రజెంట్. ఇదనమాట ఈ షెల్ఫ్స్ స్టోరీ అయితే. అండ్ నెక్స్ట్ నేను ఈ బాత్ టబ్బే యూజ్ చేస్తున్నాను, అలాగే మామ్స్కో సోపే వాడుతున్నాను. ఇంకా నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. ఇద్దరు ఇంకా పేజీలు స్టార్ట్ చేశారు. నెక్స్ట్ స్నానాలు అనమాట. అండ్ స్నానాలు అయిపోయాక కాసేపు ఆడతారు ఇలా. మోస్ట్లీ అరౌండ్ 8 to 9 మధ్యలోనే వీళ్ళు స్నానాలు అయిపోతాయి.
అందరూ అంటారు మీ పిల్లలు ఇంత శీతాకాలంలో కూడా పొద్దున్నే లేచేస్తారా అని. లేచేస్తారు. ఇంకా వీళ్ళకి ఫస్ట్ నుండి అలవాటు అయిపోయిందండి. సో నేను కుకింగ్ వరకు చూపించగలిగాను. మేబీ నెక్స్ట్ వ్లాగ్ లో నేను రోజంతా చూపించడానికి ట్రై చేస్తాను. చాలా మంది మేనేజ్ చేయడం ఎలా అని చెప్పి నాకు డిఎమ్స్ కూడా చేస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో. అది సో మీకు ఇందులో ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్ లో అడగండి. ఎవరైతే వీడియోకి లైక్ ఇస్తున్నారో థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ ఇవ్వలేని వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేయండి. అప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి.